ఫ్రెండ్స్, కొన్ని పండుగలు మనకు సెలవులు ఇస్తాయి. కానీ కొన్ని పండుగలు మాత్రం మనకు రక్తంలోనే నడుస్తాయి. మా ఊర్లో సంవత్సరంలో ఎన్నో పండుగలు వస్తాయి. కానీ ఈ పండుగ వచ్చిందంటే మా ఊరు ఒక్కటే శ్వాస తీసుకుంటుంది. పనులు ఆగిపోతాయి, పొలాలు మౌనంగా మారిపోతాయి. కానీ గుండెల్లో మాత్రం డప్పుల శబ్దం మొదలవుతుంది. ఇది సరదా కోసం చేసే పండుగ కాదు. ఇది మా పూర్వీకుల నమ్మకం, మా గిరిజనుల జీవితం. ఈ పండుగ చేసిన తర్వాతే మా అడవులు మాకు ఆహారం ఇస్తాయి. కందులు, అడ్డకాయలు అప్పుడే మాకు దొరుకుతాయి. ఈ పండుగలో ఒక కర్రను కూడా కింద పెట్టరు. ఎందుకంటే ఆ దేవత భారం. పెళ్లి కాని చేతులే దేవతను మోస్తాయి. ఆకలి ఉన్న భక్తి ముందు మౌనం పాటిస్తారు. ఇది కథ కాదు ఫ్రెండ్స్, ఇది మా ఊర్లో ఇప్పటికీ జీవిస్తున్న కందికొత్తల పండుగ, గొడ్డలమ్మ అమ్మవారి జాతర. ఈ వీడియోలో మా నమ్మకం, మా సంస్కృతి, మా గుండెల్లో ఉన్న దేవతను మీకు చూపించబోతున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గైస్, మొదటి రోజు మా ఊరికి పెద్ద దిక్కైన జాకరమ్మ అనే గ్రామ దేవతకు ముందుగా పూజ చేస్తారు. మన ఊరికి ఈ పూజతోనే కందికొత్తల పండుగను ప్రారంభిస్తారు. అవసరమైన కార్యక్రమాలన్నింటినీ చేసి మొదటి దశ పూజను ముగిస్తారు. గొడ్డలమ్మకి ఇస్తున్నాను కదా, ఇక్కడ గొడ్డలమ్మకి ఇస్తున్నాను, ఇక్కడ ముత్తులమ్మకి ఇస్తున్నాను, ఇవి దేవుడమ్మకి ఇవి ఇస్తున్నాను కదా, నీకే పూజలు ఇస్తున్నాను. ఇక రెండో దశ పూజను ఈ విధంగా చేస్తారు. ఇంకో స్థలంలో పూజ చేస్తారు. Mama itu unayo mena bude sena ni siri ngai soko soro hilin ayang rai soro hilin ayo dati kolle tai tatami sikra soldi idingo randa kuta iding babo ba an itu tuh rutin itu अंदर जाइट के तो नहीं ओके ये मन लेन होती है. ఈ విధంగా రెండవ దశ పూజను కూడా పూర్తి చేస్తారు. గైస్, ఇక్కడ మీరు చూస్తున్న ఈ వెదురు కర్ర ఉంది కదా, దీనిని మా ప్రాంత భాషలో రంజి కర్ర అని పిలుస్తారు. గైస్, ఈ రంజి కర్ర ఈ పండుగలో గాని పూజల్లో గాని చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే చూడండి, అడ్డకాయలు, కందులు అన్నీ ఈ విధంగా కలిపి ఒకే చోట ఈ రంజి కర్ర దగ్గర ఈ విధంగా పెడతారు. ఈ కార్యక్రమాలన్నీ అయిపోయాక ఈ రంజి కర్రను ఊరి మధ్యలోకి తీసుకెళ్లి జన్నోలింటి ముందు ఈ రంజి కర్రను పాతివేస్తారు. ఊరికి దగ్గరలో చేరిపోయాక డప్పులను గట్టిగా మోగిస్తూ అందరూ డాన్స్ చేస్తూ ఊరు మొత్తం సందడిగా మారిపోతుంది. గైస్, మా గిరిజనుల జీవితాల్లో ఆకలి ఉంది, అవమానాలు ఉన్నాయి, కష్టాలు, బాధలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈరోజు ఆ బాధలన్నింటినీ పక్కన పెట్టి హృదయాన్ని తెరిచి చేతులు కలిపి ఒక్కటిగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇది సరదా కోసం కాదు, ఇది మా జీవితం అని చెప్పే డ్యాన్స్. మా బాధలను మర్చిపోయి మా ఐక్యతను చూపించే క్షణం. కష్టాలు ఎంత ఉన్నా కలిసి నవ్వగలిగే శక్తి మాకుంది. అదే మా గిరిజనుల గర్వం. ఊరికి దగ్గరగా వచ్చేసరికి అరటి పండుతో ఇలా పూజిస్తారు.
ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ పండుగలో సముద్ర దేవతకు సంబంధించిన సత్రాలు అనే దేవతలను ఎవరైతే ఎత్తుతారో వాళ్ళకి ఉన్న దోషాలు, కష్టాలు అన్నీ పోతాయని మా గిరిజనులు నమ్ముతారు. ఏవైనా సమస్యలు, బాధలు ఉంటే ఆ ఇంటి నుండి సత్రాలు ఎత్తుతారు. కానీ ఇది చాలా సులువైన పని కాదు. డబ్బుతో కూడుకున్నటువంటిది. ఎందుకంటే బలికి మేక, కోలు కొనాలి కాబట్టి. గైస్, ఒక మేకను, ఒక కోడిని బలిస్తారు. ఆ బలిచ్చిన మేక తలని, కోడిని ఆ సత్రాలు అనే కర్రకు ఈ విధంగా వేలాడదీస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఊరంతా ఇంటింటికి వెళ్ళి పూజ చేస్తూ డాన్స్ చేస్తారు. అలా ప్రతి ఇంటింటికి వెళ్ళినప్పుడు ఆ సత్రాలను భూమికి ఆనకుండా ఒక పీఠం లాంటిది అక్కడ పెట్టి అక్కడ వచ్చిన వాళ్లకు ఈ విధంగా బియ్యం, పసుపు, నీళ్లు కలిపిన వాటితో నుదుట పైన అలాగే కాళ్ళల్లో పెడతారు. గైస్, ఆ ఇంటి నుంచి బియ్యం, తోచినంత డబ్బులను ఇస్తారు. గైస్, ఇలా రోజు మొత్తం తమ బాధలను, కష్టాలను మర్చిపోయి మా గిరిజనులు మొదటి రోజు పూజలను పూర్తి చేస్తారు. రెండో రోజు మాత్రం పూజలేమీ ఉండవు. ఆ రోజు పూర్తిగా సరదా కోసం, డాన్సుల కోసం, సంతోషం కోసం కేటాయిస్తారు. డప్పుల శబ్దం, నృత్యాలు, నవ్వులు, ఊరు మొత్తం పండుగ మూడ్లో ఉంటుంది. గైస్, సత్రకర్రల గురించి ఇంకో ముఖ్యమైన నిబంధన ఉంది. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పెట్టకూడదు, పడవేయకూడదు. డాన్స్ చేస్తూ అలసిపోతే కాళ్ళకు మాత్రమే ఈ విధంగా పెట్టుకోవాలి. సత్రాలను పట్టేవాళ్ళు పెళ్లి కాని వారే ఉండాలి. ఇంకా వారు ఆ రోజంతా ఏమీ తినకూడదు. ఆకలి వేస్తే నీరు లాంటి ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోవచ్చు. గైస్, ఫైనల్గా ఎక్కడ పూజను ప్రారంభించారో అక్కడికి ఆ సత్రకర్రలను తీసుకెళ్లి వదిలేస్తారు. అలా పూజలు, పండుగ ముగిసిన తర్వాత అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఇది ఫ్రెండ్స్ మా ఊర్లో జరిగే కందికొత్తల పండుగ. ఇది కేవలం పండుగ కాదు, మా గిరిజనుల జీవన విధానం, మా నమ్మకం, మా సంస్కృతి. మీకు ఈ వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.